బ్రేకింగ్ న్యూస్ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఘోర పరాభవం ఎదురైంది. 3 గ్రామాల్లో ఆమె బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయారు. అక్కడి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచారు. ఈ 3 గ్రామాల్లో ఝాన్సీ రెడ్డి సొంత గ్రామం చెర్లపాలెం కూడా ఉంది. చెర్లపాలెంలో ఝాన్సీ రెడ్డి అనుచరుడు కిరణ్ పై 80 ఓట్ల మెజార్టీతో రెబల్ అభ్యర్థి మహేందర్ గెలిచారు. మడిపల్లిలో ఝాన్సీ రెడ్డి బలపరిచిన అభ్యర్థిపై రెబల్ అభ్యర్థి భారీ విజయం సాధించారు. ఇక మడిపల్లిలో 750 ఓట్లతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి రామలింగం గెలిచారు. సోమారంలో రెబల్ అభ్యర్థి లింగమూర్తి 92 ఓట్లతో గెలుపొందారు. సొంత పార్టీ వారు సూచించిన అభ్యర్థిని కాదని ఝాన్సీ రెడ్డి నిలబెట్టిన వ్యక్తిపై రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. ధర్మారపు మహేందర్ను గెలిపించినందుకు మీ అందరికి పేరు పేరున అందరికి ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది. ధర్మాన్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. మేము కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మాది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం. రేవంత్ రెడ్డి గారి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా మాకు వ్యతిరేకం కాదు. మేమంతా ఒకటే, మా అభ్యర్థిని గెలిపించుకున్నాం. కష్టపడ్డోడికి న్యాయం జరగాలన్న కేవలం అదే ఒక కారణంతో నిలబెట్టడం జరిగింది. ప్రజలు ఆశీర్వదించారు, న్యాయం గెలిచింది. మీకు అందరికీ దండాలు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారిని కాకుండా సొంత నిర్ణయంతో అభ్యర్థులను బరిలో నిలిపారు ఝాన్సీ రెడ్డి. అధ్యక్షురాలిని అంటూ కామెంట్స్ చేశారు. తనకు తిరుగులేదని చెప్పుకొచ్చారు ఆమె. దీంతో అసమ్మతి వర్గం నేతలు అంతా ఒక్కటై రెబల్ అభ్యర్థులని బరిలో దింపారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, మనం చూస్తున్నాం ఇప్పటికే ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా ఏదైతే ఒక వర్గం పనిచేస్తుందో వాళ్ళు నిలబెట్టిన రెబల్ అభ్యర్థులు గెలుపొందడం కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఝాన్సీ రెడ్డి సొంత గ్రామమైన చెర్లపాలెంలో కూడా వాళ్ళే విజయం సాధించారు. అందులో భాగంగా ఎవరైతే విజయం సాధించిన అభ్యర్థి మహేందర్ ఉన్నారో ఆయన కూడా కొన్ని కామెంట్లు చేయడం చూస్తుంది. న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అంటూ కూడా. అసలు ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? ప్రధానంగా గెలుపొందిన తర్వాత సంబరాలు ఏ విధంగా కొనసాగిస్తున్నారు వాళ్ళు? ప్రస్తుతం 2వ విడత సర్పంచ్ ఎన్నికల్లో ఝాన్సీ రెడ్డి సొంత మండలం తొర్రూరు సంబంధించి 31 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరిగింది. అయితే ఈ 31 స్థానంలో 6 స్థానాల్లో రెబల్ అభ్యర్థులు బరిలోకి నిలిచారు. గత కొన్నేళ్ల నుంచి కూడా అక్కడ దాదాపు 2 ఏళ్ల నుంచి యశస్విని రెడ్డి గెలుపు తర్వాత కాంగ్రెస్ పార్టీని ఆదరించడం, అసలు పనిచేసినటువంటి కార్యకర్తలను కానీ గెలిచిన నాయకుల్ని కానీ పట్టించుకోకపోవడంతో కొంత ఝాన్సీ రెడ్డితో దూరంగా ఉంటూ వస్తున్నారు. వాళ్ళంతా కూడా అసమ్మతి వర్గంగా ఏర్పాటై చాలాసార్లు అధిష్టానం దృష్టికి కూడా ఝాన్సీ రెడ్డి తీరుని ప్రశ్నిస్తూ కొన్ని రిక్వెస్ట్ కూడా చేశారు. కానీ ఎటువంటి చర్య లేకపోవడంతో చివరకు ఎన్నికల్లోనే ఝాన్సీ రెడ్డి మేమా చూసుకుంటామంటూ కూడా రెబల్ అభ్యర్థులను బరిలోకి దించి ప్రజాక్షేత్రంలో ఝాన్సీ రెడ్డి బలం ఎంతో చూపిస్తామంటూ ఛాలెంజ్ చేసి 31 గ్రామ పంచాయతీ లోపల 6 స్థానాల్లో పోటీ. అందులో ప్రధానంగా చెర్లపాలెము ఝాన్సీ రెడ్డికి సొంత గ్రామం. అక్కడ ఎన్నో దశాబ్దాల కాలంగా మేము ఊరికి సేవ చేస్తున్నాము, పాలకుర్తికి సేవ చేస్తున్నామంటూ చెప్పినటువంటి ఝాన్సీ రెడ్డి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని నిలపకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఒక అభ్యర్థిని అక్కడ బరిలోకి నిలపడం జరిగింది. ఆ కిరణ్ అనే వ్యక్తికి సంబంధించి చాలా అంటే అవినీతి ఆరోపణలకు కూడా తననే ఝాన్సీ రెడ్డి బలపరుస్తూ భారీ స్థాయి ర్యాలీలు చేశారు, ప్రచార హోరు కూడా నిర్వహించారు. కానీ చివరికి చెర్లపాలెం ప్రజలు రెబల్ అభ్యర్థి అంటే మహేందర్ను గెలిపించడం జరిగింది. అక్కడ ఈ యొక్క తొర్రుల్లో ఇటు ఫతేపురంతో కూడా కీలకమైనటువంటి స్థానము సోమారం గ్రామము, అదేవిధంగా మడిపల్లి గ్రామం, గుంటూరు గ్రామాలు. సో ఇవన్నీ కూడా కీలకమైన గ్రామాలు. అక్కడి నుంచి కీలకమైన నేతలు ఝాన్సీ రెడ్డి వెంట ఉండి ఇన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. వాళ్ళందరినీ ఆమె దూరం చేయడం, వాళ్ళను కూడా వాళ్ళు సూచించిన అభ్యర్థులను కూడా పక్కన పెట్టడం, కాంగ్రెస్ పార్టీ సీనియర్లందరూ ఒక మంచి వ్యక్తిని తీసుకొచ్చి అభ్యర్థులు నిలపాలని చెప్పినా కూడా ఝాన్సీ రెడ్డి పట్టించుకోకుండా తన సొంత నిర్ణయాలతో అభ్యర్థులను నిలపడంతో వీళ్ళంతా కూడా అసమ్మతి వర్గం అంతా కూడా రిబెల్స్ ని బరిలోకి దింపింది. ప్రస్తుతానికి ఇటు ఫతేపురం సంబంధించి ఖమ్మం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలుపొందారు. ఆయన ప్రభాకర్ రెడ్డిపై ఆయన భారీ విజయం సాధించారు. ఇక గుర్తూరు గ్రామం లోపల రెబల్ అభ్యర్థి ఇసపెల్లి కవిత ఝాన్సీ గెలిచినటువంటి ఏర్పుల లలితపై విజయం సాధించారు. అదేవిధంగా సోమారం గ్రామంలో రెబల్ అభ్యర్థి లింగమూర్తి 92 ఓట్ల
మెజారిటీతో గెలుపొందారు. మడిపల్లి గ్రామంలో ఝాన్సీ రెడ్డి బలపరిచిన సోమిరెడ్డిపై రెబెల్ అభ్యర్థి భారీ విజయం సాధించడం జరిగింది. స్వగ్రామంలో కూడా దాదాపుగా ఆమె 5 సార్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు తాను ఇన్నేళ్ల పాటు సేవ చేశాము, తన కుటుంబం సేవ చేసింది, తాను నిలిపిన అభ్యర్థిని గెలిపిస్తే సేవ చేస్తామంటూ తాను కూడా చెప్పుకొచ్చారు. అయినా కూడా చెర్లపాలెం తన స్వగ్రామ ప్రజలు కూడా తనను విశ్వసించలేదని ప్రస్తుతం ఈ సర్పంచ్ ఫలితాలను బట్టి తెలుస్తుంది. ఇక తొర్రూరు మండలం మొత్తం కూడా తన సొంత మండలం. అక్కడ రాజేందర్ రెడ్డి, ఝాన్సీ రెడ్డి భర్త రాజేందర్ రెడ్డి ఎన్నో సంఖ్య పథకాలు చేశారు. కానీ తనను పక్కన పెట్టి తనను కూడా పట్టించుకోకుండా ఝాన్సీ రెడ్డి ఒక ఒంటెత్తు పోకరులు చేయడము, తనకు సంబంధించిన అనుచరగణం ఉంది వాళ్ళని పట్టించుకోవాలని చెప్పినా కూడా భర్త మాటలు కూడా వినట్లేనటువంటి ఆరోపణలు వినిపించాయి. సో ఈ ఆరోపణల నేపథ్యం లోపల అక్కడటువంటి సొంత పార్టీ నేతలు కూడా దూరం అయ్యారు. సో ఇదంతా ఝాన్సీ రెడ్డి చేసినటువంటి వైఖరి కారణంగానే ప్రస్తుతం ఈ ఫలితాలను తెలుస్తా ఉంది. ఎస్ వేణు, మీరు చెప్తున్నట్లుగానే సొంత నిర్ణయాలతో అభ్యర్థులను నిలబెట్టిన ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా వీళ్ళందరూ రెబల్స్ తెరపైకి రావటం, అసమ్మతి నేతలు తెరపైకి రావటం, ఇప్పుడు వాళ్లే విజయం సాధించడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఈ క్రమంలో చూసుకుంటే ఝాన్సీ రెడ్డి పైన ఎంత వ్యతిరేకత ఉందో ఈ సందర్భంగా క్లియర్ గా అర్థమవుతుంది అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ప్రస్తుతము ఝాన్సీ రెడ్డి ఎన్నికల్లో నిలబడకపోవడంతో అసలు ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అక్కడ నేతలు ఏ విధంగా తనకు తెలిసే అవకాశం లేదు. యశస్వి రెడ్డి గెలిచిన తర్వాత కూడా తను ఎమ్మెల్యేగా అధికారిక విధి నిర్వహిస్తుంటే పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా చెప్పుకున్న ఝాన్సీ రెడ్డి ఏ రోజున కూడా అభ్యర్థులను పిలవడం కానీ వాళ్ళ బాగోగులు చూడడం కానీ ఎమ్మెల్యే ఎన్నికల్లో కష్టపడే వ్యక్తుల కోసం ఏ రోజు తాను కూడా ప్రయత్నించలేదు, వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. సో మొత్తానికి తాను ఉపాధ్యక్ష పదవి తెచ్చుకుంటారంటూ దాదాపు లాబింగ్ చేసుకొని తన పదవి తెచ్చుకుంది. కానీ మా ప్రజలకు ఏం చేయలేదంటూ కూడా కొద్ది రోజుల నుంచి విజయశ్రీ నాయకులంతా ఝాన్సీ రెడ్డి తీరుపై ప్రశ్నిస్తున్నారు. గ్రామాల లోపల కూడా తమకు ఇచ్చిన మాటలు, హామీలు, సొంత ఖర్చులతో అభివృద్ధి చేస్తాను, అమెరికా నుంచి నిధులు తెస్తానంటూ కూడా చెప్పిన మాటల్లో ఏ రోజు కూడా తన సొంత రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఇదంతా కూడా స్థానిక ప్రజలు తన సొంత మండలం తొర్రూరుతో పాటుగా పాలకుర్తి నియోజకవర్గం లోపల ప్రజలంతా కూడా ఆగ్రహంతో ఊగిపోతున్న పరిస్థితి. సో ఈ పరిస్థితులన్నీ చక్కదిద్దాల్సింది పోయి తనకు సలహాలు ఇచ్చిన నేతలందరినీ కూడా దూరం చేయడం, వాళ్ళంతా ప్రతిపక్ష నేతలతో కలిసిపోయి కావాలని తను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా వాళ్ళపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పార్టీకి దూరం చేశారు. సో ఝాన్సీ రెడ్డి వైఖరి తన వ్యక్తిగతంగా విషయాలు బయటపెట్టిన వాళ్ళందరితో వ్యక్తిగత విషయాలతో తాను బహిర్గతంగా మాట్లాడుతూ వాళ్ళందరినీ దూరం చేసుకుని దీంతో అసలు కాంగ్రెస్ పార్టీ అంటే మేము, ఝాన్సీ రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని విధంగా ఈ అసమ్మతి నేతలంతా కూడా పంచాయతీ ఎన్నికల ముందు మాట్లాడారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే మా పార్టీ అభ్యర్థులు అంటూ కూడా వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు రెబెల్స్ గా బరిలోకి దిగారు. సో ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు కూడా కీలకమైన 6 గ్రామ పంచాయతీలు, దాంతో పాటుగా తన స్వగ్రామం చెర్లపాలెం కూడా ఝాన్సీ రెడ్డికి భంగపాటు కలగడానికి స్థానిక ఓటర్లు ప్రస్తుతం ఇచ్చిన తీర్పు దాదాపు ఒక్కొక్క ఓటుకు 4,000 రూపాయలు చీరలు, అదేవిధంగా లిక్కర్, ఒక్కొక్క ఓటర్కి 6,000కు పైగా రూపాయలకు పైగా ఆమె ఇచ్చినా కూడా ప్రస్తుతము రెబెల్ అభ్యర్థులను గెలిపించడం అంటే స్థానిక ఓటర్లు ఝాన్సీ రెడ్డిని వ్యతిరేకించినట్లే ప్రస్తుతం ఈ ఫలితాలు బట్టి తెలుస్తుంది. ఇక నాయకులు వేరైన ఇందులో నాయకులు మాత్రమే తనకు దూరమయ్యారు, తన ద్వితీయ శ్రేణి నాయకులంతా దూరమయ్యారని భావించారు. కానీ ప్రస్తుతము ఓటర్ల తీర్పును బట్టి చూస్తే నియోజకవర్గ ప్రజలే ఝాన్సీ రెడ్డిని చీదరించుకుంటున్నారు, వద్దనుకుంటారు. తన బలపరిచిన అభ్యర్థులు వాళ్ళకు కొంత మంచి ఫేమ్ ఉన్నా కూడా వాళ్ళని గెలిపించలేదంటే మాత్రం పూర్తిగా ఝాన్సీ రెడ్డి పోకడలు నచ్చలేనటువంటి ఈ తీర్పు కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం తొర్రూరు, పెద్దవంగర సంబంధించినటువంటి 2 మండల ఓటింగ్ 2వ విడతలో జరిగింది. మొదటి విడతలో జరిగిన రాయపర్తిలో కూడా కీలక రాయపర్తి గ్రామ పంచాయతీలో కూడా తన రెబెల్ అభ్యర్థి గెలుపొందారు. అక్కడ తన అసమ్మతి వర్గానికి చెందినటువంటి తిరుపతి రెడ్డి బలపరిచిన అభ్యర్థి గెలిచారు. అంటే కీలక స్థానాలన్నీ కూడా ఝాన్సీ రెడ్డి అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు ఓడిపోతున్నారు. ఇక 3వ ఫేజ్ లోపల కీలకమైనటువంటి కొడకంలో ఉంది, దేవరుప్పలో ఉంది. సో అక్కడ దేవరుప్పల లోపల 25 ఏళ్ల నుంచి కాంగ్రెస్ లో పనిచేస్తున్నటువంటి పెద్ది కృష్ణమూర్తిని కూడా తను లేనిపోని ఆరోపణలు చేసి పార్టీ నుంచి బహిష్కరించిన ప్రకటన చేసింది. సో అక్కడ పెద్ది కృష్ణమూర్తి దాదాపు 12 చోట్ల రెబెల్ అభ్యర్థులు నిలిపారు. 3వ ఫేజ్ లోపల ఆ 12 మంది భవిష్యత్తు తేలనుంది. ఝాన్సీ రెడ్డికి ఆ మండలానికి సంబంధించినటువంటి వ్యవహారం అక్కడి ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉందో చూడాల్సింది. మొత్తానికైతే పాలకుర్తి కాన్స్టిట్యుయెన్సీ లో ప్రజాదరణ లేదు, తను చెప్పిన మాటలను ప్రజలు ఓటర్లు విశ్వసించట్లేదు అనేది ప్రస్తుతం ఈ యొక్క సర్పంచ్ ఫలితాలు ఈ రెబెల్స్ అభ్యర్థుల విజయం అయితే చూపిస్తా ఉంది. సో ఇప్పటికి గెలిచిన అభ్యర్థులు కూడా తాను ఝాన్సీ రెడ్డికి చెప్పి చూసాము, నచ్చజెప్పే ప్రయత్నం చేసాం, అయినా కూడా తాను వినలేదు. లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలిసే తాము రెబెల్ అభ్యర్థులుగా బరిలోకి దిగాల్సి వచ్చింది. చివరకు తాము ఝాన్సీ రెడ్డికి బుద్ధి వచ్చేలా కూడా గెలుపు సాధించాం, ధర్మం న్యాయం గెలిచినట్టు కూడా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే ఝాన్సీ రెడ్డి, యశస్వి రెడ్డి తీరు వల్ల ద్వితీయ నాయకులు, అక్కడ కష్టపడి పనిచేసినటువంటి అభ్యర్థులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారనేది కూడా ప్రస్తుతం తెలుస్తుంది. మొత్తానికైతే ఒక జోష్ పాలకుర్తి నియోజకవర్గంలో అసలు కాంగ్రెస్ నేతల జోష్ అయితే ప్రస్తుతం అంబరానంటున్న సిచ్యువేషన్. ఇక దీనిపై ఝాన్సీ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు, అసలు కాంగ్రెస్ పార్టీ అని తను చెప్పుకుంటారా లేకుంటే తను సైలెన్స్ పాటిస్తారని కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.
తిరుపతి రెడ్డి